దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలిపిరి లింక్ డిపో నుండి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన కలెక్టర్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. సమాన ప్రగతికి సమాన అవకాశాలే పునాది. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నాం. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా గర్వించదగ్గ గొప్ప విషయం అనుకుంటున్నా ఈ రోజు. ఎందుకంటే మా దివ్యాంగులను ఎవరు కూడా సమాజంలో గుర్తించిన వాళ్ళు లేరు. సో నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రయాణాలు చేయాలని కూడా 50% రాయితీ ఇచ్చినారు. అది కాకుండా 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ కూడా పెంచున్నారు. ఎప్పుడైతే మన ప్రభుత్వం మారిందో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ రోజు దివ్యాంగ శక్తి అనే ఒక ప్రయాణం చేయడానికి మాకు సులభతరం చేశారు. ఇది చాలా శుభ పరిణామాలు చెప్తాను. ఎందుకంటే మమ్మల్ని గుర్తించే చాలా తక్కువ ఉన్న సమాజంలో ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటానండి. ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దివ్యాంగ. జై దివ్యాంగ అని చెప్తాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ యాక్చువల్ గా లేడీస్ ఒకరికి, మహిళలకు మాత్రమే మనకి ప్రయాణ అవకాశం ఇచ్చారు. కానీ ఈ ఏపీ ప్రభుత్వంలో ఎప్పుడైతే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దివ్యాంగుల పట్ల ఆయన సహృదయాన్ని చాటుకున్నారు. ఈ రోజు మహిళలకే అదొక కాదండి, అది మహిళలు కాదు, అటు జెంట్స్ కాదు, లేడీస్ కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. రియల్లీ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్కరికి 40% అబౌవ్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగా కూడా ప్రయాణం చేయొచ్చు చెప్పి మంచి అవకాశం మాకు ఇచ్చారండి. నిజంగా చాలా ఇది శుభ పరిణామం చెప్తాను. నేను మమ్మల్ని గుర్తించాలని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏపీ ప్రభుత్వం ద్వారా ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రతి క్షణం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు ఉచితంగా దివ్యాంగులకు, వికలాంగులకు అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గ ప్రజలు జరుగుతోంది. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో దాదాపు చాలా మంది దివ్యాంగులు ఉన్నారు. మన 10 డిపోల బస్సుల్లో కూడా దాదాపు ఇప్పటికే 307 బస్సులు మహిళలకు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అది కాకుండా దివ్యాంగులకు కూడా ఒక 327 బస్సులు కూడా ఉచితంగా చేస్తున్నారు. మొత్తం 600 చిల్లర బస్సులు దివ్యాంగులకు ఉచిత ప్రయాణ వసతి కల్పించే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాళ్లకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా సహాయకులకు కూడా 50% రాయితీ కూడా ఇస్తామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇప్పటికే స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు, ఇప్పుడు దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించి ఎక్కడైనా ప్రయాణించే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటువంటి మంచి సౌకర్యం కల్పించిన మన గౌరవ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మనకి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసెస్లో ఉచిత ప్రయాణం అనేది ఈ దివ్యాంగ శక్తి ముఖ్య ఉద్దేశం. మనకి సుమారుగా మన జిల్లాలో 794 బస్సు సర్వీసెస్లో 628 బస్సుల్లో వీళ్ళు ఈ దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని దివ్యాంగులందరూ ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే మనకి స్త్రీశక్తి పథకం బస్సులో ఉన్న బస్సులు అన్నిట్లో కూడా దివ్యాంగ శక్తి పథకం కింద కూడా మనకి అమలవుతుంది. ఇది కాకుండా అదే మనకి సప్తగిరి బస్సెస్లోను, అదేవిధంగా అల్ట్రా లగ్జరీ బస్సెస్లో కూడా ఏదైతే 100% వెనికిడి లోపం, అదేవిధంగా 100% మనకి చూపు లేని వాళ్ళందరికీ కూడా మనకి 50% రాయితీతో కూడా ఆ బస్సులను కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు. వాళ్ళతో పాటు సహాయకులు కూడా ఆ బస్సుల్లో 50% రాయితీతో బస్సు టికెట్ వాళ్ళకి జారీ చేయబడుతుంది. ముఖ్యంగా
జిల్లాలో సంవత్సరానికి 12,78 రూపాయలు ఈ పథకం ద్వారా ఈ దివ్యాంగులకి ఆదాయ పరిస్థితి. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కౌంటర్లు పెట్టి అందరికి కూడా ఫెసిలిటేట్ చేయడానికి బస్సు డిపోలో కౌంటర్లు పెట్టమని చెప్పడం జరిగింది. వీల్ చైర్లు బస్ స్టాండ్లు అన్నింటిలో కూడా సఫిషియెంట్ నెంబర్ వీల్ చైర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్సుల్లో ఎక్కడానికి వీలైనంత వరకు ర్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎక్కేటప్పుడు సులభంగా దిగేటప్పుడు సులభంగా చేయడం జరిగింది. అదేవిధంగా దిగేటప్పుడు కండక్టర్ ద్వారా కొంచెం సహాయం అందించి వాళ్ళందరూ కూడా బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేసే కూడా చర్యలు తీసుకోబోతున్నాం. మొత్తానికి దివ్యాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి పథకాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా చేసుకోవడం. జిల్లాలో కూడా మనం తిరుపతి జిల్లాలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ చైర్మన్లు అందరి సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని చేసుకోవడం ఎంతో సంతోషం. దీనికి కూడా మనం అధికారులందరూ కూడా దివ్యాంగులందరూ కూడా తోడ్పాటు నుంచి ఈ పథకం సక్సెస్ఫుల్ గా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి ఐడి లాంటివి దీనికి సంబంధించి పీడబ్ల్యూడి మనకి ఏదైతే 40% పైబడి ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ కార్డు మనం తెచ్చుకోవాలి. అది అందరికీ ఇప్పటికీ ఉంది. లేని వాళ్ళు 3 రకాలకి తెచ్చుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ పోర్టల్లో వెళ్ళి దివ్యాంగ శక్తి పథకం కింద మీరు మీ సదరం ఐడి కొట్టినట్లయితే ఇది జనరేట్ అవుతుంది ఆన్లైన్ పద్ధతిలో. రెండోది వాట్సాప్ మన మిత్ర ద్వారా దాంట్లో కూడా మనకి మన సదరం ఐడి కొడితే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడోది ఆన్లైన్లో చేయలేని వాళ్ళకి మన బస్సు డిపోల్లో కౌంటర్లు పెట్టి అక్కడ కూడా ఫిజికల్గా వాళ్ళకి పరిస్థితి వెసులుబాటుని కల్పిస్తున్నాం. ఇది చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ.